My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus నా Christ. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామంలో మీకందరికీ శుభములు. Today's promise is taken from Deuteronomy chapter 8 verse 18. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం నుండి నేటి వాగ్దానం తీసుకొనబడి It ఉన్నది. says, "But remember the Lord your God, for it is He who gives you the ability to produce health." కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఏలయనగా మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. Precious children, how can we be filled with the power of God and the blessings of God? ప్రశస్తమైన బిడ్డలారా, మనం దేవుని శక్తితోనూ దీవెనలతోనూ ఏ విధంగా నింపబడగలుగుతాము? When we are united with the Lord, we will receive all God's abundant blessings. మనం ప్రభుతో ఏకమై ఉన్నప్పుడు ఆయన సమృద్ధి దీవెనలన్నిటినీ పొందుకొనగలుగుతాము. Lord Jesus Christ is the best model for all of us. అందుకొరకు ప్రభు అయిన యేసయ్య మనకు చక్కని మాదిరి అయి ఉంటూ ఉన్నారు. John 10:30, the Lord Jesus says, "I and my Father are one." యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం ప్రకారం నేనును నా తండ్రియును ఏకమై ఉన్నాము. We have to lead such a life. మనం అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. We have to get united with the Lord God Almighty. సర్వశక్తుడైన దేవునితో ఏకమవ్వాలి. How we can be united? మనం ఏ విధంగా ఐక్యపరచబడగలుగుతాం? Read the word of God. దేవుని వాక్యాన్ని చదవడం Do ద్వారా, according to what it says. వాక్యానుసారంగా చేయడం ద్వారా, Obey the Lord's word దేవుని వాక్యానికి విధేయత and చూపెట్టడం cling వల్ల, on to Jesus Christ. యేసయ్యను గట్టిగా హత్తుకుని ఉండుట ద్వారా, Seek Him with all your heart. హృదయం అంతటితో ఆయనను వెదకడం వలన, When you do all these things, we will be united with the Lord God Almighty. ఇవన్నీ మీరు చేయగలిగినప్పుడు సర్వశక్తుడైన దేవునితో The ఏకమవగలుగుతారు. first thing, the Lord will teach you the fear of God. మొదటిగా ప్రభు మీకు భయభక్తులను నేర్పిస్తాడు. Yes, in my life, the Lord taught me how to have the fear of God. అవును, నా జీవితంలో ప్రభు దేవుని యందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలో నేర్పించి ఉన్నారు. Psalm 144 verse 15 says, "Happy are the people whose God is the Lord." 144వ కీర్తన 15వ వచనం ప్రకారం యెహోవా తమకు In దేవుడుగా the Bible, గెలిచెను read ధన్యులు. about Jacob and his two wives. బైబిల్ గ్రంథంలో యాకోబు మరియు అతని ఇద్దరు భార్యల గురించి చదువుతాం. One was Leah and the next one was Rachel. మొదటి భార్య పేరు లేయా, తరువాత రాహేలు. Leah had many children. లేయాకు అనేక మంది బిడ్డలున్నారు. And every time she had a child, she thanked God from the bottom of her heart. తను బిడ్డను కన్న ప్రతిసారి కూడా హృదయ లోతులో నుంచి ప్రభువును స్తుతించింది. So God was pleased with her. కాబట్టి ప్రభు ఆమె యందు ఇష్టపడ్డాడు. But Rachel, she could not bear a child for a long time. అయితే రాహేలు అనేక సంవత్సరాలుగా బిడ్డను కనలేకపోయింది. Not only that, what she did a wrong thing was she stole the idols of her father. అంత మాత్రమే కాదు, తన తండ్రి యొక్క విగ్రహములను కూడా ఆమె దొంగిలించి తప్పు చేసింది. Instead of following the Lord God Almighty, whom was followed by Jacob, she stole her father's idols. యాకోబు వెంబడిస్తున్న సర్వశక్తుడైన దేవుని వెంబడించకుండా తన తండ్రి యొక్క విగ్రహములను ఆమె దొంగిలించింది. Because of that, what has happened in her life? అందును బట్టి ఆమె జీవితంలో ఏం జరిగింది? She could not reach the promised land. తను వాగ్దాన దేశమును చేరుకోలేకపోయింది. She died on the way. తన మార్గంలోనే చనిపోయింది. But Leah, end of the way, and she could receive God's blessing in such a way, they laid her body when she was dead along with her husband. అయితే లేయా చివరి వరకు వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టి తన మృతి చెందినప్పుడు తన భర్త పక్కన తన మృతదేహం పాతిపెట్టబడింది. Yes, my beloved children of God, follow the ways of the Lord. అవును నా ప్రియ స్నేహితులారా, దేవుని మార్గములను మీరు వెంబడించాలి. And we will be also blessed like Leah. లేయా వలనే మీరు కూడా దీవించబడాలి. Shall we pray to receive God's special blessings today? ఈరోజు దేవుని ప్రత్యేక దీవెనలు పొందుకునేలాగున ప్రార్థిద్దామా? Father, give us a heart to seek you with all our heart, Father. తండ్రి, మా హృదయం అంతటితో నేను వెతకగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. Father, touch all the children who are faithfully kneeling down and asking you to bless them with a special blessing today. ప్రభువా, ఎందరైతే ప్రత్యేకమైన ఆశీర్వాదముల కొరకు మోకరించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరినీ దీవించండి అయ్యా. Give them grace to
praise you at all times like Leah, our father. లియవలే అన్ని సమయాలలో నిన్ను స్తుతించే కృపను వారికి అనుగ్రహించండి. Teach them your ways. నీ మార్గములను బోధించండి. Let them be blessed by you, Father, in a sweet way. మధురమైన రీతిలో నీ వలన వారు దీవించబడుదురుగాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. We have got a new mobile Jesus Calls app యేసు పిలుచుచున్నాడు నూతనమైన మొబైల్ యాప్ ఉన్నది. with the daily promise message coming in 6 languages. ప్రతిరోజు వాగ్దాన వచన సందేశం 6 భాషలలో ఆ రీతిగా అందించబడుతోంది. And we have a testimony section అలాగే సాక్ష్యాల విభాగం ఉంటుంది. and also live broadcasting అలాగే ప్రత్యక్షమైన ప్రసారాలుంటాయి. of the prayers that we have in the prayer tower and our meetings. ప్రార్థనా గోపురములో సభలలో జరిగించబడే ప్రార్థనలు అక్కడ ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. And you can also donate through the Jesus Calls app. అలాగే యేసు పిలుచున్నాడు యాప్ ద్వారా మీ యొక్క విరాళములను కూడా మీరు సమర్పించవచ్చును. That will be the easiest way for you to support the ministry. మీరు పరిచర్యకి సహకారం అందించడానికి ఇది అత్యంత సులువైన విధానంగా ఉంటుంది. And you can also pray with us for the needs of the ministry in one of the sections of Jesus Calls app. అలాగే యేసు పిలుచున్నాడు యాప్లో ఉన్న ఒక సెక్షన్ ద్వారా మాతో కలిసి పరిచర్య అక్కర కోసమై మీరు ప్రార్థన చేయవచ్చును. And you can download the Jesus Calls app onto your phone, అలాగే మీ యొక్క ఫోన్లో జీసస్ కాల్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చును. Android or iOS. ఆండ్రాయిడ్లోనైనా సరే iOSలోనైనా సరే Scan the QR code క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. which you are seeing on the screen తెర now. మీద ఇప్పుడు మీకు కనబడుతూ ఉన్నది కదా. Or you can go to the App Store and download the app. లేక యాప్ స్టోర్కి వెళ్ళి అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొనవచ్చును. Or you can search in Google Play Store for Jesus Calls. జీసస్ కాల్స్ అనే పేరుతో గూగుల్ ప్లే స్టోర్లో మీరు సెర్చ్ చేయవచ్చును. Or Apple Store. లేక యాపిల్ స్టోర్లో కూడాను And you can download it on your phone. మీరు అక్కడి నుంచి మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.